దళితులకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ లో పోస్టులు భర్తీ చేయాలని కుల వివక్ష పోరాట కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిరంజీవి అన్నారు. శుక్రవారం విశాఖలోని సిపిఎం కార్యాలయంలో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు బిల్లులను ఈ పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టాలని, జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం అమలు చేయాలని, పదోన్నతుల్లో రిజర్వేషన్లకు రాజ్యాంగం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న దళితుల వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. నా పేరు తిరుకోటి చిరంజీవి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని, అలాగే విశాఖ జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు భారతదేశంలో ఏదైతే దళిత హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు ఈ రైట్స్ కోసం గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తారు. అయినా సరే ఈ దళిత సమస్యల మీద అటు బడ్జెట్లో కానీ ఇటు ఏ విధమైన ప్రయోజనాలు కూడా కల్పించకుండా చాలా దళితులకు అన్యాయం అన్నది జరుగుతుంది. కేంద్ర బడ్జెట్లో ఈరోజు నిధులు అన్నది అరకొరగా కేటాయిస్తున్నారు. ఏదైతే సప్లాన్ చట్టం ఉందో ఆ చట్ట ప్రకారంగా జనాభా ప్రాతిపదికన ఆ జనాభా ఎంత ఉంటే అంత శాతం నిధులు ప్రణాళిక బడ్జెట్లో కేటాయించి ఖర్చు చేయాలని చట్టం ఉన్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ నిధులను కేటాయించకుండా, ఖర్చు చేయకుండా ఈ దళిత గిరిజనులకి అన్యాయం అన్నది జరుగుతుంది. దాన్ని ఎత్తి చూపడానికి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అన్నది, నిరసన కార్యక్రమం అన్నది మనం తీసుకోవడం జరిగింది. బడ్జెట్లో కనీసం ఈ దళితుల గురించి, గిరిజనుల గురించి కానీ ఏమాత్రం కూడా ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి ఏ విధమైన ప్రకటన కూడా చేయలేదు. వెంటనే వారు మా నిరసనను గుర్తించి బడ్జెట్లో ఇప్పటికైనా సరే ఆ నిధులను కేటాయించాలని, అలాగే రాబోయే కాలంలో ఖర్చు చేసి దళిత గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమం అనేది చేస్తున్నాం. అలాగే సప్లాన్ చట్టం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అమలు చేసి వారి నిధులను వారికే ఖర్చు పెట్టేటువంటి మౌలిక వసతులకి, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇటువంటి సమస్యల మీద ఖర్చు చేయాలనేసి, వారు ఉండే నివాస ప్రాంతాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే అట్రాసిటీ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని పకడ్బందీగా అమలు చేసి ఈ దళితుల మీద వివక్షత పూర్వమైన అంశాల మీద పూర్తి న్యాయం జరిగే వరకు కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనేసి ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, అలాగే దేశవ్యాప్తంగా దళిత శోషణ ముక్తి మంచ్ DSMM కలిపి ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తుంది. అది అన్ని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు పలికి, అలాగే ఈ ప్రభుత్వాలు గుర్తించి ఈ దళితుల అభివృద్ధికి కృషి చేయాలనేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.